రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ఉన్న నేపథ్యంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ లా కమిషన్ను ఏర్పాటు చేస్తా అనడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూపురేఖలు ఎలా ఉన్నాయి, జిల్లా పరిధి భౌగోళిక విస్తరణ ఎలా ఉందనే అంశంపైన మనం తెలుసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో పాత ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 10 నియోజకవర్గాలు ఉండే. ప్రస్తుతం 3 జిల్లాలను ఏర్పాటు చేయడానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ 3 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అంటే మనం ప్రస్తుతం 3 జిల్లాలు చూసుకున్నట్టయితే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ సంబంధించిన చూసుకున్నట్టయితే మనము మెదక్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 2 నియోజకవర్గాలు ఉంటాయి. 2 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్టే మెదక్ నియోజకవర్గము, నర్సాపూర్ నియోజకవర్గం. మెదక్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే 2 నియోజకవర్గాలు ఉంటాయి. మెదక్లో 6 మండలాలు ఉంటాయి. 6 మండలాలకు సంబంధించి మెదక్, గన్పూర్, పాపన్నపేట్, శంకరంపేట్, రామాయంపేట్, నిజాంపేట్ ఈ యొక్క 6 మండలాలకు సంబంధించి ఈ యొక్క మెదక్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. నర్సాపూర్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే 7 మండలాలు ఉంటాయి. ఒకటి నర్సాపూర్, వెల్దుర్తి, శివంపేట, నెక్స్ట్ కోల్చారం, కౌడుపల్లి, చిలిప్చేడు, హత్నూరా ఈ సంబంధించిన 7 మండలాలు. ఒక హత్నూరా విషయంలో చూసుకున్నట్టయితే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉండే మెదక్ జిల్లాకు సంబంధించి ఈ యొక్క మండలం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక పాలనకు సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో కలపడం వల్ల మెదక్ జిల్లాలో అంటే నర్సాపూర్ నియోజకవర్గం ఉన్నటువంటి హత్నూరా మండల్ సంగారెడ్డి నియోజకవర్గంలో కలపడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్న సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 5 నియోజకవర్గాలు ఉంటాయి. 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్టయితే సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ ఈ యొక్క 5 నియోజకవర్గాలకు సంబంధించి పరిధి మాత్రం సంగారెడ్డి జిల్లాలో వస్తుంది. సంగారెడ్డికి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇందులో 4 మండలాలు ఉంటాయి. సంగారెడ్డి, సదాశివపేట్, కొండాపూర్, కంది సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ 4 మండలాలు కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా చూసుకున్నట్టయితే జైరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. 5 మండలాలకు సంబంధించి జైరాబాద్, కోహీర్, జరాసంగం, న్యాల్కల్, మూడంపల్లి అని 5 మండలాలు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే 9 మండలాలు వస్తాయి. శంకరంపేట్, నిజాంపేట్, నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, మనూర్, నాగల్గిద్ద, తడ్కల్ చేయాలని పరిశీలనలో ఈ యొక్క తడ్కల్ సంబంధించి తడ్కల్ మండలాన్ని చేయాలనే పరిశీలన ఉందని కూడా చెప్పవచ్చు. కానీ ఇందులో శంకరంపేట మండలం మెదక్ జిల్లాకు వస్తుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఆందోళ్ నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో 9 మండలాలు వస్తాయి. అందులో ఆందోళ్, వట్పల్లి, పుల్కల్, అల్లాదుర్గ్, టెక్మాల్, రేగోడ్, మునిపల్లి, చౌటకూర్, రాయ్కోడ్ సంబంధించిన ఇందులో అంటే 9 మండలాలు రావడం జరుగుతుంది. ఇందులో మెదక్ జిల్లాకు సంబంధించి ఒక పరిధిలో అంటే మెదక్ జిల్లాలో కలిసినటువంటి మండలాలు చూసుకున్నట్టయితే అల్లాదుర్గ్, టెక్మాల్, రేగోడ్ సంబంధించి మెదక్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆందోళ్, వట్పల్లి, మునిపల్లి, చౌట్కూర్, పుల్కల్, రాయ్కోడ్ సంబంధించిన మండలాలు సంగారెడ్డి జిల్లాకు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పటాన్చెరు నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే 5 మండలాలు ఉంటాయి. ఆ పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు, హార్సీపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల ఇవన్నీ 5 మండలాలకు సంబంధించి ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో ఉందని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హార్సీపురం, పటాన్చెరు సంబంధించిన భారతీనగర్ కూడా ఒక డివిజన్ పరిధిలో ఉండడం జరుగుతుంది. అదే మున్సిపాలిటీకి చూసుకున్నట్టయితే తెల్లాపూర్ హార్సీపురానికి సంబంధించింది. బొల్లారం, జిన్నారం మండలం చూసుకుంటూ చెప్పచ్చు. అమీన్పూర్ మండలం అమీన్పూర్ మండలానికి కూడా రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క 5 నియోజకవర్గాలు పటాన్చెరు నియోజకవర్గంలో వస్తుందని చెప్పవచ్చు. అదే సిద్దిపేటకు చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉంటాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, ఉస్నాబాద్కు సంబంధించి నియోజకవర్గాలు 4 ఉండడం జరుగుతుంది. మనం సిద్దిపేట భౌగోళిక పరిస్థితి చూసుకున్నట్టయితే నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణపేట మండలం, నారాయణరావుపేట మండలం కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. 5 మండలాలు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఉండడం జరుగుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే దుబ్బాక, మిర్దొడ్డి, దౌలతాబాద్, తొగుట, అక్బర్పేట, బొంపల్లి, రాయపోల్ ఈ యొక్క 6 మండలాలు అంటే దుబ్బాక నియోజకవర్గంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా నార్సింగ్ చేయుటకు సంబంధించి కొన్ని గ్రామాలు మెదక్ జిల్లాకు పోవడం వల్ల అంటే పాలనా విధానంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అదే గజ్వెల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గజ్వెల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క 8 మండలాలు ఉన్నాయి. గజ్వెల్, జగదేవ్పూర్, వర్గల్, మూలుగు, గౌరారం, కొండపాక, తూప్రాన్, మర్కూక్ ఇందులో తూప్రాన్ మండలం
మెదక్ జిల్లాలో వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ అన్నది సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో ఉండాల్సింది మెదక్ జిల్లాలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఉస్నాబాద్ నియోజకవర్గం గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేది, కానీ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉండడం జరుగుతుంది. ఉస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఈ సంబంధించిన 7 మండలాలు కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో వస్తుంది. మళ్ళీ ఇందులో చూసుకున్నట్టయితే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి హన్మకొండ జిల్లాలో ఉంది, అంటే హన్మకొండ జిల్లాకు సంబంధించి ఉండడం జరిగిందని చెప్పవచ్చు. సైదాపూర్, చిగురుమామిడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఉస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట సిద్దిపేట జిల్లాలో ఉండడం చెప్పచ్చు. ఎందుకంటే కొత్త మండలము గతంలో అక్కన్నపేట కూడా చేయడం జరిగింది. అంటే ఏది ఏమైనప్పటికీ పరిపాలన విభాగంలో భాగంగా అంటే కొన్ని నియోజకవర్గాల్లో అంటే నియోజకవర్గం ఒకటి ఉంటుంది, జిల్లా పేరు ఒకటి ఉంది. అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కొన్ని మనం చూసుకున్నట్టే మెదక్ జిల్లాలో కూడా దుబ్బాక నియోజకవర్గం పరిస్థితి కలపడం జరిగింది. ఇట్లా కలపడం వల్ల పరిపాలన అనేది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ప్రక్షాళన చేసి ఈ యొక్క గ్రామాలను కానీ పునరుద్ధరించి పునర్విభజన చేయాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నట్టు మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టే పరిస్థితిని బట్టి ఇలా చెప్పవచ్చు. దేనికి ఏమైనా అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది వేచి చూడాల్సిందే. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.